పవన్ కళ్యాణ్ దెబ్బకి వైఎస్ జగన్ కు విలువ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు ఎన్ని మాటలు అన్నారని విమర్శించారు. చంద్రబాబు సంపదను సృష్టిస్తే జగన్ అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శలు గుప్పించారు. జగన్ తన సోషల్ మీడియాలో కూటమి పార్టీల గురించి ఎన్నో తప్పులు ప్రచారాలు చేపించారని బుద్దా వెంకన్న విమర్శించారు. నెల రోజుల్లో అధికారం వచ్చిన నెల రోజుల్లో చూసుకోండి, ఒక్కసారి పాత పేపర్లో పాత మీడియాలో ఒక్కసారి వెనక్కి జరగండి. జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో 100 మందికి పదవులు వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల్లో 2 సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో మీటింగ్లు పెట్టారు. 2 సార్లు పోలవరం వెళ్ళారు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల మధ్య తిరిగి ప్రజల కోసం ఏం కావాలో వాటి గురించి తిరగకుండా మీ జగన్మోహన్ రెడ్డి లాగా తాడేపల్లి ప్యాలెస్లో ఆడుకోమంటారా, లేక ప్రజల దగ్గరికి వెళ్తే పర్దాలు కట్టుకుని వెళ్ళమంటారా? మీరు పిచ్చోళ్ళ మంచోళ్ళ? మీరు పిచ్చోళ్ళ, మీకు మతిపోయింది మీకు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి చేస్తూ చంద్రబాబు గారిని చేయమంటారా? సూపర్ 6లో ఉన్న అన్ని పథకాలు కూడా చంద్రబాబు గారు అమలు చేస్తారు. దీన్ని సోషల్ మీడియాలో వచ్చే ఏ మాటలు కూడా ప్రజలు నమ్మవద్దు. ఈ రాష్ట్రం అప్పుల భూమిలో ఉంది. చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. కాబట్టి చంద్రబాబు గారు సంపదను సృష్టిస్తాడు, ఆ సంపదని పేద ప్రజలకు పంచుతాడు. దాంట్లో రెండో క్వశ్చనే లేదు. మొన్నటి వరకు వయసు 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 అన్నారు కదా చంద్రబాబు గారు. నిజంగానే ఆయనకి 74 ఏళ్ళ వయసు. 74 ఏళ్ళ వయసులో 26 ఏళ్ళ కరోనా పరిగెడుతున్నాడే, మీ వాడు పరిగెత్తలేదే. జగన్మోహన్ రెడ్డి పోయే రోజైన శ్వేతపత్రం రిలీజ్ చేశాడా, లేదా లైవ్లో అధికారులతో మాట్లాడుతున్నట్టు ఎప్పుడైనా మాట్లాడాడా? నిజాయితీ గల నాయకుడు కాబట్టి లైవ్ పెట్టాడు, లైవ్లో మాట్లాడాడు, రాష్ట్రానికి ఏం చేయాలో చెప్తున్నాడు. కనీసం మీ దగ్గర రికార్డింగ్ అని ఉందా? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం మాట్లాడినటువంటి రికార్డ్ అన్న ఉందా మీ దగ్గర? బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఎక్కిన 3 నెలలకు ఒకసారి అన్నాడులే. కియా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లేఖ రాశాడు, కియా ఇప్పుడు వచ్చిందని. అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అర్థం ఉండాలి. గుడివాడ అమర్నాథ్ అంటాడన్నా బీపీసీఎల్ 60,000 కోట్లు ఇక్కడ తెస్తారని అంటే ఇది మార్చిలోనే తెలిసిందంట. మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారంట. నేను చెప్తున్నాడు, వీళ్ళకి మతిపోయింది. వీళ్ళకి పదవులు లేకపోయేసరికి వీళ్ళు ఏంటంటే పదవికాంక్ష దగ్గర, పదవికాంక్ష తప్ప వేరేదే లేదు. వీళ్ళకి ప్రజల గురించి పట్టించుకోవడం కానీ ప్రజా సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవికాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు. మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పాడేంటి బీపీసీఎల్ రాష్ట్రానికి 60,000 కోట్లు తీసుకొస్తారని? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి? చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ వాళ్ళు 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 60,000 కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం 30,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా. అందులో ఓటు అడిగాడు.